రాజకీయాన్ని కలుపుకొని మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు కాబట్టి, ఇప్పుడు మీరనుకున్నది ఒక స్టెప్ అయితే సాధించారు. అంటే ఒక మెట్టంటే ఎంపీ టికెట్ పొందారు. బట్ దాని తర్వాత ఈ హైదరాబాద్ పార్లమెంట్‌లో ఉన్న సమస్యలు మీ దృష్టికేమైనా వచ్చాయా? ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో మీరు ఎలాంటి ఆ సమస్యలను మీ దృష్టికొచ్చిన సమస్యలను ఎలా సాధించాలి అనుకుంటున్నారు వాటిని ముందుకు తీసుకెళ్తారు? అంటే ఒక విషయం సమైక్యాంధ్ర ఉన్నప్పటి నుంచి కూడా నేను సామాజిక సేవల్లో ఉన్నాను. ఎన్నో ఇబ్బందులు ఎంతోమంది పడ్డం చూస్తూనే ఉన్నాను. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అనంటే, మతం అనే పేరు వచ్చేసరికి మనుషులను విపరీతంగా హింస పెట్టడం, లేదా మతం పేరుతో వాళ్ళని మోసం చేయడం, మతం పేరుతో వాళ్ళని వాళ్ళ వైపు ఆకర్షితులను చేసుకోవడం, అలా చేసే ప్రయత్నంలో ఈ మత మార్పిళ్ళు చేసుకునే వాళ్ళు ఎవ్వరూ సుఖపడకపోవడం. అంటే ఇప్పుడు సెక్యులర్ దేశం అంటే ఏంటి తల్లి? ఎవరు హాయిగా వాళ్ళ మతంలో వాళ్ళు బతకగలడు. నేను హిందూ అయితే నేను హిందూగా హ్యాపీగా బతకాలి, నేను క్రిస్టియన్ అయితే నేను క్రిస్టియన్గా హ్యాపీగా బతకగలగాలి, నేను ముస్లిం అయితే నేను ముస్లింగా హ్యాపీగా బతకగలగాలి. ఇంకెవరినో లాక్కొచ్చి నా మతంలో చేర్చుకోవాలనుకునే ఒక ఆలోచన రావడం అనేదే నాకు అర్థం కాని విషయం. ఎందుకంటే హిందువులు మనం వెళ్ళి నువ్వు నా మతంలో చేరు, నా మతంలో చేరు, నా మతంలో చేరు, నా మతంలో చేరు ఎవరిని అడగం మనం. అవసరమే లేదు. ఏం అవసరం? ఎవరి జీవన విధానం వాళ్ళది. మనం ఏం ఆలోచించాలంటే దేశం ఎలా ముందుకు వెళ్ళాలి అని ఆలోచించాలి. దేశం ముందుకు వెళ్ళాల్సిన దానికి ఆర్థిక పరిస్థితులు, విద్య, వైద్యం, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇలాంటి ఒక గొప్ప విషయాల మీద ఆలోచించాలి. కానీ చాలా పర్సనల్ ఒక వ్యక్తికి స్వగతమైన ఒక మతం గురించి పట్టుకొని, ఆ మతం పట్టుకొని దాని ఉద్రేకాలు తీసుకొచ్చి ద్వేషాలు పెంచి వ్యక్తుల మధ్యలో, ఇది నన్ను ఈ సామాజిక సేవ చేసేరు ఏ మార్గంలో నన్ను ఈ విషయం చాలా డిస్టర్బ్ చేసింది. ఎందుకంటే నేను హిందువులకి ఎంత సహాయపడతానో నేను క్రిస్టియన్లకి అంతే సహాయపడతాను, నేను హిందువులకి ఎంత సహాయపడతానో నేను ముస్లింలకి అంతే సహాయపడతాను, నేను సిక్కులకి అంతే వెళ్ళి చేయాలనుకుంటాను. మతం అనేది ఏ రోజైనా ఒక వ్యక్తిని ఇంత ఆలోచింపజేయగలగదా అనేది నేను చాలా కొత్తగా తెలుసుకుంటున్నాను. ఎందుకంటే నన్ను ఆ విషయం నన్ను చాలా ఇబ్బంది కలిగించింది. ఇప్పుడు ఎందుకంటే మీకు కొత్తగా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. నిన్ననే జరిగింది, మాకు చార్మినార్లో జరిగింది. ఆ పిల్లవాడు ఎవరో ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, హిందూ పిల్లవాడు. వాడికి బిడ్డ కూడా ఉంది. ఇప్పుడు యూట్యూబ్ మన ఇన్స్టాగ్రామ్లో అంతా మీకు తిరుగుతోంది అంతా, మీరు చూడొచ్చు దాన్ని. ఏదో పాపం చార్మినార్లో రంజాన్ టైము ఆ అమ్మాయి బుర్కానే వేసుకొని ఉంది. ఆ అమ్మాయి మతపరంగా స్వేచ్ఛ అబ్బాయి ఇచ్చాడు,